గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి అన్ని రాజకీయ పార్టీల సంయుక్త సమావేశానికి రావడం జరిగింది. ఈ సంయుక్త సమావేశంలో ఓటర్ జాబితా అంశంపైన చర్చించడం జరిగింది. ఈ ఓటర్ జాబితా అనేది తప్పుల తడకగా ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక్క ఇంటిలో ఎవరైతే హిందూగా ఉన్నటువంటి ఇంటిలో కంప్లీట్గా హిందువులకు సంబంధించిన ఇంటిలో ముస్లింల ఓట్లను చేర్చడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఒక్కొక్క ఇంటిలో కొత్త ఇంటిలో 6, 7, 8 మంది కూడా ఓటర్ నమోదైనారు. దీన్ని తక్షణమే విచారణ జరిపి వాటి యొక్క ఓటర్ నమోదుని తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమొస్తే న్యాయ కోవిదుల సలహా కూడా తీసుకోవడానికి కూడా మేము వెంకట రామని ఎండిఓ గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఒక ఉదాహరణ తీసుకుంటే 1-64 ఇంటి నెంబర్ పైన అది హిందువులది, దేశముఖుల ఇల్లు అది. ఆ దేశముఖుల ఇంట్లో ముస్లింను ఓటర్గా చేర్చడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఎడపల్లికి సంబంధించినటువంటి దీంట్లో కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యతను బట్టి ఒక ఓటర్ నమోదు కార్యక్రమం అనేది జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓలు కరెక్ట్గా వారి యొక్క విధులు నిర్వర్తించినట్టయితే ఆ విధి నిర్వహణలో ఆ ఇంటిలో ఆ ముస్లిం ఓటర్ ఉన్నాడా లేదా అని వెరిఫికేషన్ చేయాల్సి ఉండే. అక్కడ వెరిఫికేషన్ చేయలేక వలన ఇవన్నీ కూడా వెలికి వస్తూ ఉన్నాయి. సుమారుగా ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపుగా 500 నుంచి 800 ఓట్లు ఈ విధంగా ఉన్నాయి. దీన్ని కూడా అధికారుల దృష్టికి ఇప్పుడు తీసుకురావడం జరిగింది. లిఖితపూర్వకం కూడా ఎండిఓ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే దీని మీద ఎండిఓ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ గారు దీని మీద తక్షణం స్పందించి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.